అమ్మవారు ఇక్కడ యుద్ధానికి సన్నాహం చేసింది. అమ్మవారు ఎక్కడుంది? చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థితా. చింతామణి గృహంలో పంచబ్రహ్మంలో ఒక శివ రుద్ర బ్రహ్మ విష్ణు శివ రుద్ర మహేశ్వర యొక్క పంచబ్రహ్మ దాని మీద అమ్మవారు కూర్చుంది. ఆమె దేవతలందరితో కూడా కూర్చొని పొగడబడుతూ ఉంది. ఎలా? బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. బండాసురుడిని చంపాలంటే అనేకమైన ఒక శక్తి కలిగినటువంటి ఒక సేనంతా కూడా కావాలి. ఆ సేనంతా కూడా సమకూర్చుకుంటుంది అమ్మవారు. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసేవిత. సంపత్కరీ దేవిని సృష్టించింది. మంత్రిని రాజశ్యామలను, వారాహిదేవిని, జ్వాలామాలిని దేవిని, ఇలా తర్వాత బాలా త్రిపుర సుందరిని, నకులీదేవిని, ఇలా ఒక్కొక్కరిని చాలామందిని సృష్టించింది. యుద్ధం మహాఘనంగా జరుగుతుంది. ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒకరొకరిని సంహరించి వస్తూ ఉన్నారు మహాఘనంగా. విశుక్రుడు వచ్చాడు. విశుక్రుడు అందరూ చస్తున్నారు అన్నయ్య గారు, మరి ఎలా అన్న. దానికి ఏం లేదా అన్నాడు. ఏం చేద్దామన్నారు? ఏదైనా చేయాలి. ఆ ఒక్క ఆడది ఇంతమందిని సంహరిస్తుందే ఎలా అని చెప్పి చాలా ఆలోచించారు. ఆలోచించి విశుక్రుడు మాయలు కదా, వీళ్ళు రాక్షసులే వీళ్ళు మాయా రూపంతో వెళ్ళి ఒక విఘ్న యంత్రాన్ని సిద్ధం చేశారు. ఒక విఘ్న యంత్రం అంటే ఏ కార్యక్రమం జరగకుండా ఉండాలి. ఈనాడు మనకు దుష్ట కార్యక్రమంలో చేతబడి గీతబడి ఏవేవో అంటుంటారు, కార్యాలు కాకుండా చేయడం అంటుంటారు, దుష్టక్రియ. అలాంటి ఒక యంత్రం పెద్ద పలక మీద రాశారు ముగ్గురు అన్నదమ్ములు కలిసి దాన్ని తీసుకెళ్ళి, ఆ విఘ్న యంత్రాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క దేవతల మధ్యన పారేశారు. ఆ విఘ్న యంత్రం వల్ల దేవతలలో నీరసం ఎక్కువ చేసింది. ఎవరు కూడా ఏం పని చేయకుండా పోతున్నారు. ఏం చంపుదానిలే, చంపితే వచ్చేదేంలే అనేటువంటి ఒక నీరసం ఆవరించింది. అప్పుడు అమ్మవారి విషయమంతా కూడా తెలుసుకొని మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రతిష్ఠిత. ఆ విఘ్నయంత్రాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించారో విఘ్నయంత్రాన్ని ధ్వంసం చేయడానికి మహాగణేశుని సృష్టించింది అమ్మవారు. ఆ గణేశుడు వచ్చి ఆ విఘ్నయంత్రాన్ని భగ్నం చేశాడు. ఇలా అయింది. ఎలా వాడు మామూలు వాడు కానట్టున్నాడే వీడు బండాసురుడు, ఎలా చేద్దాము అని చెప్పి బాగా ఈ లలితా త్రిపుర సుందరి వీరంతా కూడా ఆలోచించారు. జ్వాలామాలిని దేవిని పిలిచారు. జ్వాలామాలిని, వాడు మహామాయలాడున్నాడు, ఏదైనా చేసి నువ్వు ఈ ఒక దేవతా సైన్యం చుట్టుముట్టు ఒక ప్రాకారం కట్టేసి, ఆ ప్రాకారం ఎప్పుడూ 1 యోజనం ఎత్తులో మండుతూ ఉండాలి. అది ఎప్పుడు కూడా దాంట్లోకి ఎవరు రావడానికి, ఈ కోట లోపలికి ఎవరు రావడానికి వీలు లేకుండా ఉండాలి. అమ్మవారు చెప్పింది సరే అన్నాడు. జ్వాలామాలిని దేవిని సృష్టించి, జ్వాలామాలిని దేవి ఏం చేసింది? ఈ దేవతలంతా ఉండబడే ఒక స్థలాన్ని, ఆవరణాన్ని మొత్తానికి 1 యోజనం ఎత్తులో జ్వాలలు అంటే మంటలు ఎగిరిపడేటట్టుగా ఉండేటువంటి ఒక కోటను నిర్మించేసింది. అలాంటి కోట నిర్మించినప్పుడు చుట్టూ వీళ్ళకు రక్షణ ఏర్పడింది. రాక్షసులు ఈమె దేవతల దగ్గరికి రావడానికి వీలు లేకుండా పోయింది. అలా యుద్ధం జరుగుతుంది. విశంకుడు చనిపోయాడు. విశుక్రుడు కూడా విశుక్ర ప్రాణహరణ వారాహి వీరంజిత విశుక్రుని కూడా చంపడానికి ఏంటంటే ఒక ఏర్పడిపోయింది. అప్పుడు ఈ లోపల అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నారు. అమ్మవారు పరమేశ్వరుని యొక్క ముఖం చూసి అమ్మవారి యొక్క మనస్సులో నుంచి, ముఖములో నుంచి ఒక చిన్న బాలిక ఆవిర్భవించింది. ఆ బాలిక పేరే బాలా త్రిపుర సుందరి. లలితా త్రిపుర సుందరి ఎంత అందకంగా ఉంటుందో బాలా త్రిపుర సుందరి దేవి కూడా అంత అందంగానే ఉంటుంది.
అందుకే దేవతలలో ఎవరికీ లేదు త్రిపుర సుందరి అనేటువంటి ఒక పేరు. ఒక లలితాదేవికి లలితా త్రిపుర సుందరి అని దేవి, ఆమె కూతురైనటువంటి యొక్క బాలకు బాలా త్రిపుర సుందరి దేవని, ఇద్దరికి మాత్రమే త్రిపుర సుందరి యొక్క నామం ఏర్పడింది. ఏ దేవతలకు లేదు. లక్ష్మికి లేదు, పార్వతికి లేదు, సరస్వతి ఎవరికి కూడా లేదు. వీళ్ళిద్దరు మాత్రమే ప్రపంచంలో మేటి అందగత్తెలు. త్రిపుర సుందరి 3 పురాలు, భూలోక భూరలోక పాతాళ లోకాలలో కూడా అందగత్తెలు వీళ్ళు. అందుకే త్రిపుర సుందరి. దీనికి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి, అది తర్వాత మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఆ బాలా త్రిపుర సుందరి తల్లి వాళ్ళు ఆమె ఎంత 9 వర్షాత్ భవేత్ కన్యా బాలా త్రిపుర సుందరి. ఆమె 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయే బాలా త్రిపుర సుందరి. ఎప్పుడు 9 సంవత్సరాలు, తల్లికి 16 ఏళ్ళు, బిడ్డకు 9 ఏళ్ళు. వీళ్ళు యుద్ధం చేసి మహాఘటికుడైనటువంటి ఒక ఆ బండాసురుణ్ణి చంపుతారు. సరే, ఇది బాగానే ఉంది. మన బండాసురునికి 30 మంది కొడుకులు. విశంగుడు విశుకుడు వీళ్ళు అయిపోయినారు. వీళ్ళ పని నకులీదేవి వచ్చింది, దాని ఒకసారి సంహరించింది. బాలా త్రిపుర సుందరి దేవి ఇక్కడ ఉంది. బండాసురుని కొడుకులు 30 మంది కొడుకులు యుద్ధానికి వచ్చారు. నానా మేము చంపొస్తాం, ఇది పెద్ద లెక్క అన్నారు. 30 మంది. బండాసురుడు ఎంత బలవంతుడో వాడి కొడుకులు 30 మంది కూడా అంత బలవంతులే. ఒక 3 కోట్ల సైన్యాన్ని తీసుకొని మహాఘనంగా లలితా త్రిపుర సుందరి మీదకి యుద్ధానికి బయలుదేరి వచ్చారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు 30 మంది. అప్పుడు లలితా త్రిపుర సుందరి అంటుంది, లలితా త్రిపుర సుందరితో బాలా అంటుంది, అమ్మ అమ్మ ఏంటమ్మా బాలా అంది. యుద్ధానికి నేను వెళ్తానమ్మా అంది. ఏంటి 9 సంవత్సరాలమ్మా నీవు యుద్ధానికి వెళ్తావా? అవునమ్మా, నాకు యుద్ధం చేయాలని చాలా ఉంది, చాలా బాగా ఆరాటంగా ఉందమ్మా, వెళ్తానంది. అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎవరో తెలుసా? బండాసురునితో కుమారులు, బండాసురుని బలంతో సమానమైన వాళ్ళు 30 మంది వస్తున్నారు. అక్కడి నుంచి నువ్వు వెళ్ళి ఒక్కదాని లేదమ్మా నేను వెళ్తానమ్మా అంది బాల. సరే, అప్పుడు వెళ్తామంది. సరేనమ్మా వెళ్ళు, నీ కోరిక నేను ఎందుకు కాదనాలి, జాగ్రత్త వెళ్ళు అంది. రాజమాతంగిని వారాహి ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. అమ్మా లలితమ్మ, ఏంటి బాలమ్మను పంపిస్తున్నావా యుద్ధానికి? అక్కడ మహారాక్షసులు అమ్మాయి చిన్న అమ్మాయి, ఈమె వాళ్ళతో యుద్ధం చేస్తుందా అన్న. వెళ్ళని అన్నాడు. లలితా త్రిపుర సుందరీదేవి తన రథంలో కీలచక్రం, అది తన చక్రంలో తన రథంలో తను కూర్చుంది. అదే శ్రీచక్రం. ఆ శ్రీచక్రంలో తను కూర్చొని ఉంది అమ్మవారిని హాయిగా తన యొక్క రథంలో. బాలా త్రిపుర సుందరి యుద్ధానికి వెళ్ళింది కొంత సైన్యాన్ని తీసుకొని. ఆమెతో పాటుగా ఆమెకు రక్షణగా వద్దు అన్నా వినకుండా రాజశ్యామల వారాహిదేవి కూడా వెళ్ళారు. చిన్న అమ్మాయి ఎలా చేస్తుందో ఏమో యుద్ధము అని చెప్పి యుద్ధానికి వెళ్ళారు. అటుండే వచ్చేటువంటి ఒక బండాసురుని యొక్క 30 మంది కుమారులతో ఒక్క బాలా త్రిపుర సుందరి ఒక్కటి మాత్రం ఈ 9 సంవత్సరాల అమ్మాయి యుద్ధం చేస్తూ ఉంది. 1 గంట 2 గంటలు యుద్ధం చేసింది. అనేక రకమైన బాణాలు ప్రయోగించింది, చూసింది. ఒకేసారి 30 బాణాలు ఒకేసారి సంధించి 30 మంది వాళ్ళను బండాసురుని యొక్క కుమారులను 30 మందిని ఒకేసారి సంహరించింది. కనుమూసి తెరిచేంత లోపల 30 మందిని సంహరించేసింది బాలా త్రిపుర సుందరి. అప్పుడు రాజశ్యామల వారాహి ఆశ్చర్యపోయారు. ఏంటి చిచ్చరపుడిలా ఉందే బాలా, అలాంటి బాలా త్రిపుర సుందరి 30 మందిని ఒక్క కనుమూసి తెరిచేంత లోపల 30 మందిని హతమార్చింది. సైన్యమంతా కూడా బిగరగొట్టేసేసింది. 30 మంది కుమారులు చనిపోయినారు. బాలా త్రిపుర సుందరిని తీసుకొని వచ్చింది. వచ్చి లలితమ్మకు చెప్పారు, అమ్మా మా చిన్నమ్మ గారు మామూలు వారు కాదమో, 30 మందిని ఒకే క్షణంలో చంపిందండి. ఆ లలితాదేవి బాలా త్రిపుర సుందరి గెలుచుకొని నుటి మీద ముద్దు పెట్టుకొని సెదదీరు తల్లి అండి, చిరునవ్వుతో ఉంది. కొడుకులు బిడ్డలు విజయాన్ని సాధిస్తే తల్లిదండ్రులకు ఎంత మనస్సు ప్రేమగా ఉంటుంది, ఎంత ఆనందం కలుగుతుందో మనం ఇక్కడ చూడొచ్చు. ఆ లలితాదేవి బాలా త్రిపుర సుందరిని దగ్గర తీసి నుదుటి మీద ముద్దు పెట్టుకొని బిగ్గరగా కౌలించుకొని సేదదీరు తల్లి అని చెప్పి సేద తీర్చారు. అలా బాలా త్రిపుర సుందరి దేవి ఆ బండాసుని యొక్క 30 మంది కుమారులను సంహరించింది.